బీసీలకి రాజ్యాధికారం, రాజకీయ అధికారం అన్నటువంటి రూట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. కాకపోతే జనం తిరస్కరించారు, అదే బీసీలు తిరస్కరించారు. బీసీలను నమ్ముకుని సొంత కులానికి సంబంధించినటువంటి వాళ్ళని కానీ, లేదా ఇంతకుముందు తనకు ఓట్లేసేటటువంటి కులాలని పక్కన పెట్టుకొచ్చారు. అది వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ ఇట్లాంటి వాళ్ళందరినీ. ఫలితం వాళ్ళు ఓటేయలేదు, ఇటు బీసీలు ఓటేయలేదు. రెంటికి చెడ్డరేవడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఏంటి బీసీలు కోరుకునేది అనేది మేము చేసి చూపెడతామంటోంది బాబు సర్కార్. ఏంటి అంటే బీసీ కార్పొరేషన్లు 100 కుల కార్పొరేషన్లు పెట్టడం కాదు, ఆ కార్పొరేషన్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులని ద్వారా సదరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లోన్లు కావాలి, ఆయా కులాల వాళ్ళకి లోన్లు కావాలి. అది జగన్ చేయలేదు. ఇప్పుడు అలా చేయడానికి తగినటువంటి ప్రణాళికలు చేసుకొస్తున్నారు. 1039 కోట్ల రూపాయలు రాయితీల రూపంలోనే ఇవ్వబోతున్నారు. 1.3 లక్షల మందికి రాబోయే 4 నెలల్లో, అంటే 130,000 మందికి అప్పులు ఇస్తారు. అది వెహికల్ కొనుక్కోవడమా, షాప్ పెట్టుకోవడమా, లేదంటే చిన్నపాటి ఇండస్ట్రీ పెట్టుకోవడం, ఇట్లాంటి దానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మెయిన్. అంటే సాధికారత వస్తుంది, వాళ్ళు ఆర్థిక స్థిరత్వం కోరుకుంటారు. ఆర్థిక స్థిరత్వం తర్వాత వాళ్ళు రాజకీయ అధికారం కావాలనుకుంటే, అసలు తెలంగాణ ఆంధ్రాలో వచ్చినటువంటి విషయం ఏంటంటే కృష్ణయ్య ఎప్పటి నుంచినో చెప్తూ ఉంటాడు, రాజకీయ అధికారం అనేది కొంతమంది బీసీ నాయకులు ఈ సంఘాలని వాడుతున్నారు తప్పించి నిజంగా బీసీలు కోరుకుంటే ఎప్పుడో ఆ తిరుగుబాటు వచ్చిండే. కానీ అదొక దానికి ఎసెట్ తనవుదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళు కోరుకుంటున్నది ఇలాంటి పథకాలు, ఏదైతే ఆర్థిక సాధికారత కోరుకుంటున్నారు అన్నటువంటి నిరూపించాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం.